కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే అర్ధరాత్రి హాస్టల్లోకి చొరబడి అరెస్టులు చేశారని విద్యార్థులు అంటున్నారు. పోతన వివేకానంద హాస్టల్ నుంచి నేతలను పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. కేయూ జాక్ చైర్మన్ తిరుపతి యాదవ్ సహా 12 మంది విద్యార్థి నాయకులను అరెస్ట్ చేశారు. పోలీసుల తీరుపై విద్యార్థి నేతలు, ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. తప్పుడు కేసులు పెట్టి విద్యార్థి సంఘాల నేతలను జైలుకు పంపే కుట్ర చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఎప్పుడు కూడా వీలైతే ఈ యూనివర్సిటీ అధికారులను ఇబ్బంది పెట్టవచ్చు, నాకు తెలిసి తెలియదు, కానీ పోలీసులను ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు. అయినా కూడా మేము ఒక విద్యార్థులు మమ్మల్ని మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తే మాకేం ఇది సమంజసం కదా? మేము సహకరించకపోతే, మేము రాకపోతే నిజంగానే డోర్ వలగొట్టి, ఈ డోర్ ఎట్లా కొట్టిల్లు, కొట్టిన వాళ్ళకైతే వీడు ఎవరు కొట్టిల్లు నాకు తెలియదు, కొట్టిన వాళ్ళకి తెలుసు ఎంత గట్టిగా కొట్టిల్లు, ఎన్ని గంటలు కొట్టిల్లు. ఇక్కడ ఈ చదువుకున్న ఉన్న హాస్టల్లో ఎంతమంది విద్యార్థులకు ఇబ్బంది కలిగింది. సిఐ గారు చెప్పిళ్ళు పొద్దున 10 గంటలకు వస్తామని చెప్పినాం, దానికి మళ్ళీ ఇదంతా అవసరం లేదు కదా. కాబట్టి ఈ యూనివర్సిటీలో ఉన్నటువంటి వైస్ ఛాన్సలర్ గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ యూనివర్సిటీలో విద్యార్థుల సమస్యల కోసం నిరంతరం పోరాటాలు జరుగుతాయి. ఇవాళ ఒక వీసీ రమేష్ గారు ఉంటేనే ఉద్యమాలు జరుగుతాయి. వీసీ రమేష్ గారు ఉన్నప్పుడే ఉద్యమాలు జరగకుండా ఉండాలంటే జరగదు. ఇక్కడ విద్యార్థుల సంక్షేమం కోసం ఇవాళ పేపర్ లీకేజ్ అయి 30 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నటువంటి ప్రభుత్వం జనార్దన్ రెడ్డి పైన ఎందుకు కేసు నమోదు చేస్తలేదు, టీఎస్పీఎస్ కమిటీని ఎందుకు రద్దు చేస్తలేదు, ఇవి సమాధానం చెప్పలేని ఈ ప్రభుత్వము, ఈ యూనివర్సిటీలో ఉన్నటువంటి అధికారులు కానీ, ఈ జిల్లాలో ఉన్నటువంటి పోలీసు అధికారులు కానీ విద్యార్థులకు కూడా నిర్బంధాలకు గురి చేయడం సమంజసం కాదు. ఇది తెలంగాణ సమాజం అంతా గమనిస్తున్నది. పోలీస్ శాఖ అంటే తెలంగాణలో ఒక మంచి పేరున్నది. ఇప్పటికైనా కూడా అది విద్యార్థుల చేస్తున్నటువంటి కార్యక్రమం ఎంతవరకు తీసుకెళ్లాలో అంతవరకు తీసుకెళ్లాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉంటుంది. కాబట్టి ఇక నుంచి అయినా కూడా దయచేసి చెప్తున్నా, మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తున్నా, ఇక నుంచి మీరేమన్నా అరెస్ట్ చేయాలనుకుంటే ముందు నోటీస్ ఇచ్చి విద్యార్థులను అరెస్ట్ చేయాలి. లేకపోతే మీరు ఫోన్ ద్వారానే డే టైంలోనైనా ఇక్కడి నుంచి హాస్టల్ నుంచి ఏటు పారిపోయినా కూడా, ఎక్కడికి దొంగలు ఎక్కడికి పారిపోయినా కూడా మిమ్మల్ని మీకు తీసుకొచ్చే అంత టెక్నాలజీ ఉన్నది. కానీ విద్యార్థులను ఈ రకమైనటువంటి ఇబ్బందులకు గురి చేయొద్దని నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈ ప్రభుత్వం శాశ్వతం కాదు. ఈ కేసీఆర్ కల్వకుట్ల కుటుంబం ఈ తెలంగాణ రాష్ట్రాన్ని శాశ్వతంగా పరిపాలించదు. పోలీస్ అంటే ఈ సమాజంలో మంచి గౌరవం ఉంటుంది. ఆ ప్రభుత్వానికి లొంగబడి ఏ పోలీస్ అధికారులు కూడా పనిచేయదు. ఎస్పెషల్ గా విద్యార్థులను, నిరుద్యోగులను ఇబ్బంది పెట్టద్దని నేను మీ అందరికీ పాదాభివందనాలతో వేడుకుంటున్నాను. విధంగా యూనివర్సిటీల పరిరక్షణ కోసం చేస్తున్నటువంటి ఉద్యమంలో ఈ కాకతీయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అయినా, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పాలకపక్షమైనా కూడా ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ ప్రభుత్వ యూనివర్సిటీలను ఏ రకంగా ప్రక్షాళన చేసి కాపాడాలి, ఏ రకంగా అభివృద్ధి చేయాలనేది ఆలోచన చేయాలి. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం 30 లక్షల మంది నిరుద్యోగుల జీవితాలతోటి చెలగాటమాడినటువంటి టీఎస్పీఎస్ చైర్మన్ జనార్దన్ రెడ్డిని, అదేవిధంగా కమిటీని రద్దు చేయకుండా ప్రశ్నించిన విద్యార్థులను, నిరుద్యోగులను కేసులు పెట్టాలంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగుల మీద కేసు పెట్టే దమ్ము, ధైర్యం ఈ ప్రభుత్వానికి ఉందని అడుగుతున్నాం. ఇలా యూనివర్సిటీలలో చదువుకున్నటువంటి విద్యార్థుల పక్షాన మాట్లాడుతున్నటువంటి విద్యార్థులను కూడా అర్ధరాత్రి వచ్చి పోలీసు వాళ్ళు తలుపులు కొట్టి ఈ రకమైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తే ఇది వైస్ ఛాన్సలరే అరాచకమని మేము తెలంగాణ సమాజానికి చెప్పదలుచుకున్నాం. ఇలా ఈ వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి పోలీసు వాళ్ళు కూడా ఇలా విద్యార్థులకు జరుగుతున్నటువంటి అన్యాయాల, అక్రమాలపైన కూడా వారు కూడా కొంత ఆలోచన చేయాలని నేను పోలీస్ శాఖకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. జై తెలంగాణ, ఖబర్దార్ కేసీఆర్, తక్షణమే బర్తరఫ్ చేయాలి టీఎస్పీఎస్ చైర్మన్.